చేస్తుంది వాళ్ళే. అదే అనేది ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? నాకు తెలిసిన ఏ భక్తుడు కూడా తిరుపతి లడ్డూలో కల్తీకి సంబంధించి జగన్ని తిట్టుకుంటుండొచ్చు, లేదా డైరీని తిట్టుకుంటుండొచ్చు. స్వామివారి ముందు అపచారం చేస్తారు, అపచారం స్వామివారికి చేసే ధైర్యం ఉంటుంది అని నమ్మట్ల. లడ్డూలో తేడా జరిగి ఉంటుంది అన్నటువంటిది ఈ రాజకీయంగా నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు తప్పించి స్వామివారి దగ్గర అట్లాంటి తప్పుడు పని చేయగలిగినోడు బతుకుతాడా అనేటటువంటి ఫీలింగే ఉంది. కాబట్టి జనాలందరూ ఎగబడిపోలేదు కదా ఇక్కడ. జనాలు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నాం మనం. అంటే ఎక్కువ శాతం రాజకీయంగానే చూస్తున్నారు, ఇందులో అపచారం జరిగిందని పెద్దగా భావించారు. మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అంటే మనం ఒక జర్నలిస్ట్గా ఆలోచిస్తే ఏదన్నా ఒక ధ్వజస్తంభం పడిపోయింది, లేదా ఒక గుడి దగ్గర ఏదో సెంటిమెంటల్ ఇష్యూ తేడా వచ్చింది, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రతి పల్లెటూళ్ళలో ఏం జరుగుద్ది? మహిళలు పెద్ద ఎత్తున గుళ్ళకెళ్ళి పూజలు చేసి దానికి ప్రాయశ్చిత్వం అని ఇప్పుడు అంటున్నాం మనం, దానికి ఏదో అంటారు మంగళసూత్రాలు మార్చుకోవడము, లేకపోతే బట్టలు పెట్టుకోవడాలు, ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. ఇది చూసాం కదా ఎన్నోసార్లు మనం. ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అలా చర్చకి ఇదంతా అనేది ఒకటి జరిగేది, పెద్ద ఎత్తున జరిగేది కదా. ఇప్పుడు అట్లాగే ఏమన్నా నడిచిందా ఇక్కడ? అంటే పబ్లిక్లో ప్యానిక్ కాలేదు. పబ్లిక్కి దేవదేవుడి మీద నమ్మకం ఉంది రాజకీయ నాయకుల కంటే కూడా. కాకపోతే రాజకీయంగా ఖచ్చితంగా జగన్కి పెద్ద మైనస్సే, నో డౌట్. అది చేసింది చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ కలిసి వ్యూహాత్మకంగా.